కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఒక పక్క గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఇప్పటికే మొదటి ఫేజు సెకండ్ ఫేజు నామినేషన్లు స్క్రూటినీలు అయిపోయి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవుతున్న సందర్భంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి ఇస్తుందనేటువంటి సమాచారాన్ని అందుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపాడు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థులకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేస్తూ తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు, అనుభవం ఎక్కువ ఉండి ఎక్కువ సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన నాయకులు ప్రతిపక్షాలకి బుర్రుందా లేదా, కోడ్ ఎక్కడుంది కోడ్ ఎక్కడ లేదో అర్థం కాని పరిస్థితి అని కొంతమంది మంత్రులు చెప్తున్నారు. మాకు నిజంగానే బుర్ర లేదని కొద్దిసేపు అనుకున్నా, మీకు బుర్రుందా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నిన్న మీరు ఈ జిల్లాలో కొత్తగూడెంలో మీటింగ్ పెట్టారు. కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టారు. అక్కడికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ తరలించి, సరే తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు, అది వేరే విషయం. వాళ్ళు కూర్చొని బేజారైపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మీటింగ్ ఫెయిల్ అయిద్దేమనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆ కొత్తగూడెం, పాల్వంచ లేకపోతే ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూల్స్కి హుకుం జారీ చేసి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కూర్చోబెట్టారు. ముక్కుపచ్చలారన్నటువంటి పిల్లలు తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు. కార్యక్రమం ఏమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎర్త్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం. నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు కూడా 2 ముక్కలు చదువుకున్నాడు కాబట్టి, మన్మోహన్ సింగ్ గారు అంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కష్టపడ్డటువంటి ఒక ఆర్థికవేత్త కాబట్టి ఆయన గురించి 4 ముక్కలు చెప్తారేమో అని నేను ఆశించాను. మన్మోహన్ సింగ్ గారి గురించి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది, మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఒక ఆడియో విజువల్ వేస్తారనుకున్నాను మీటింగ్లో. పేరుకేమో మన్మోహన్ సింగ్ గారి పేరు ఆ యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ శంకుస్థాపన మేము అంతకుముందే చెప్పాం, మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడానికి స్వాగతిస్తున్నాం, ఎర్త్ యూనివర్సిటీని పెట్టడానికి స్వాగతిస్తున్నాం ఈ జిల్లా బిడ్డగా. కానీ నిన్న పెట్టినటువంటి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఎవరన్నా ఒక మాట్లాడే వ్యక్తి, జిల్లా 3 మంత్రులు కానీ, మరి అక్కడ మాట్లాడినటువంటి సిపిఐ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారు కానీ, లేదు అంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో పనిచేసినటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళెవరైనా కనీసం మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక 2 మాటలు చెప్తారేమని నేను ఆశించాం. అందరూ ఆశించారు, చదువుకున్న వాళ్ళందరూ.
మన్మోహన్ సింగ్ గారితో పాటు సమానంగా ఫోటో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఆయన కూడా నేను మన్మోహన్ సింగ్ అని ఫీల్ అవుతున్నానట్టుంది. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి, నువ్వు జీవితంలో ఎప్పటికీ మన్మోహన్ సింగ్ కాలేవు నువ్వు. కానీ ఒక మాట, నువ్వు ఆ యూనివర్సిటీకి, ఎర్త్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు ఎందుకు పెట్టగలిగాం, ఎందుకు పెట్టాము, ఎందుకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం? ఒక్క ఆడియో విజువల్ వేసి ఉంటే బాగుండేది. ఆయన ఈ దేశ ప్రధానమంత్రే కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రే కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయన ఒక బలోపేతం చేయడం కోసం కష్టపడ్డటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్త. ఎందుకంటే మరి ఆయన గురించి తెలుసో తెలియదో వీరికి. ఇక రెండోది, మీటింగ్కి మన్మోహన్ సింగ్ ఆ మీటింగ్కి అంత చిన్నపిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలందరినీ పట్టుకొచ్చారు. మీరు మీడియా మిత్రులు కూడా నేను చాలా మంది ఆడికి వెళ్ళారు. గురుకుల పాఠశాల నుంచి పట్టుకొచ్చారు ఈ పిల్లల్ని. గురుకుల పాఠశాల నుంచి వీళ్ళందరూ తోలుకొచ్చారు. వాళ్ళ కోసం మన కాపలా పోలీసు వాళ్ళని పెట్టినట్టు పోతారేమో మాట్లాడతారేమని వీళ్ళందరినీ పట్టుకొచ్చాడు, కూర్చోబెట్టారు. మన వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని. మాకేం తెలియదు అంకుల్, ఇక్కడికి వచ్చాం, కనీసం మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అంకుల్, ఒక బిస్కెట్ కూడా ఇవ్వట్లేదు అంకుల్ అని పాపం వాళ్ళు వాపోయారు. వీళ్ళందరూ పిల్లలు ఓ పక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఈ పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, మీరు అరవద్దు, మీరు గొడవ చేయొద్దు, మీకు మంచినీళ్ళు ఇస్తామని, ఆంటీ మాకు మంచినీళ్ళు అవుతున్నాయి అంటే మంచినీళ్ళు వస్తాయిలే కూర్చోండి అని చెప్పేసి వీడియోలు బయటికి రావడం జరిగింది. ఈ పిల్లలకు కూడా పాపం ఏం తెలియదు, వచ్చి కూర్చోబెట్టారు. నేనేమంటున్నా అంటే సరే పిల్లలు వస్తే వచ్చి నేను కొద్దిసేపు యాక్సెప్ట్ చేద్దాం, ఇబ్బంది లేదు. కానీ ఆ పిల్లలకు ఏం చెప్పాలి, ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఏం చెప్పాలి? అమ్మా ఈ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాము. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అంటే ఇంత గొప్ప విద్యావేత్త, గొప్ప ఆర్థికవేత్త, ఆయనలాగా మీరందరూ తయారు కావాలి. మన తెలంగాణ బిడ్డలు మీరు ఒక మన్మోహన్ సింగ్ లాగా కావాలి, మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం యూనివర్సిటీ పెట్టామని చెప్పి వీళ్ళ స్పీచ్లు ఇవ్వాలి. ఏం చెప్తున్నాడు? క్వార్టర్ బాటిల్కి ఓటేయొద్దు, హాఫ్ క్వార్టర్కు ఓటేయొద్దు, ఇందరేమో చీర కట్టుకొని పోయి ఓట్లు వేయండి. నువ్వు ముఖ్యమంత్రిగా పిల్లల ముందు ఇదేనా నువ్వు మాట్లాడేది? నీ స్థాయి మరిచి నువ్వు పిల్లలకు ముందు మాట్లాడుతున్నావు అంటే పిల్లల ముందు క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ చూసి ఓట్లు వేయొద్దని ఎవరు చెప్పాలో ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నమ్మకి చెప్పుకోవాలా? వాళ్ళకి తెలవదా? పిల్లలకి ఇదేనా నువ్వు చెప్పేది ముఖ్యమంత్రిగా? అంటే చిన్న ముక్కు పచ్చలారని పిల్లలు కూర్చోబెట్టుకొని రాజకీయ ఉపన్యాసం చెప్తున్నాడు. రాబోయేటువంటి స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓటేయొద్దు, వాళ్ళకు ఓట్లు లేవు, ఓటింగ్ వ్యవస్థ గురించి తెలియదు, అసలు ఎవరు పోటీ చేస్తున్నారో గ్రామాల్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి స్పీచ్ ఇస్తా ఉన్నాడు. అంటే నిన్న మీటింగు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రోగ్రాం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. నిన్న మీటింగ్, కొత్తగూడెం మీటింగ్ అట్టర్ ఫ్లాప్. ఇందులో కూడా కుట్ర ఉందని గుసగుసలు మాట్లాడుతున్నారు. ఆ మీటింగు, ఆ యూనివర్సిటీ మొత్తానికి భుజాల మీద వేసుకున్నటువంటిది తుమ్మల నాగేశ్వరరావు గారు. కాబట్టి ఆ మీటింగ్ని ఎట్లా ఫెయిల్ చేయాలని చెప్పేసి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఒక ప్రయత్నం చేశారనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానిలో భాగంగానే ఎవరిని జనాన్ని తీసుకొని రాలేదు, ఆ మీటింగ్ ఫెయిల్యూర్ కావాలని చెప్పేసి. వాస్తవానికి మీటింగ్కి ఎవరు రాలే. ఒక రాజకీయ మీటింగ్ అంటే ఒక యూనివర్సిటీ శంకుస్థాపన, మన్మోహన్ సింగ్ గారి పేరు మీద జరిగేటువంటి యూనివర్సిటీ శంకుస్థాపన ఒక ఎన్నికల ప్రచార మీటింగ్ లాగా నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఇది సిగ్గుచేటైన విషయం. మన్మోహన్ సింగ్ గారిని అవమానించడమే, మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డుని అవమానించడమైనటువంటిది బీఆర్ఎస్ పార్టీగా భావిస్తా ఉన్నాం. ఇక దాంట్లో ఆయన చెప్తున్నాడు, మేము 2 సంవత్సరాలు అయింది బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేస్తా ఉన్నాం, మీరందరూ పెద్ద ఎత్తున మేము వచ్చినాక ప్రజల అభివృద్ధి చేస్తా ఉన్నాం. దేనికి విజయోత్సవాలు చేస్తున్నారు మీరు? పండిన పంట గిట్టుబాటు ధర రాక, తీసుకున్న కౌలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి మా బానోతు వీరన్నకి ఆత్మశాంతి కలగాలని విజయోత్సవాలు చేసుకుంటున్నారా మీరంతా? లేదు,
అకాల వర్షాలతోని నష్టపోయిన రైతులు ఇవాళ 8,000 రూపాయలు పత్తి క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 5,000, 6,000కు అడ్డీ పావుచేరుకు అమ్ముకుంటున్నటువంటి పత్తి రైతుల యొక్క 6,000కు అమ్ముకుంటున్నందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? లేదు, మా ఆడబిడ్డలకి కేసీఆర్ ఇచ్చే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా? లేదు, తెల్ల కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఎగ్గొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారా? లేదు, మా యొక్క యాదవ సోదరులకి కుర్మ సోదరులకి గొర్రెలు ఇవ్వకుండా గొర్రెల స్కీమ్ ఆఫ్ చేసినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? లేదు, మా ముదిరాజు సోదరులకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి చెరువులో ఫ్రీగా చేప పిల్లలు పోసి మోపెడ్లు ఇచ్చి మార్కెట్ చేసి ఎగుమతి చేసినటువంటి ఆ స్కీముకు గండి కొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? లేదు, చదువుకున్న మా ఆడ కూతుర్లకి స్కూటీలు ఇస్తామని ఆ స్కూటీలను ఎగ్గొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? మా నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అది ఎగ్గొట్టినందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? లేదు, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి హెల్త్ కార్డులు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదుకుంటామని చెప్పిన మీ మాటల్ని మీరు వంచుకున్నందుకు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? దేనికి మీ విజయోత్సవాలు? లేదు, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఫార్మా హబ్గా చేయాలని వందలాది ఎకరాలని సేకరించి ప్రపంచ ఫార్మా హబ్ ఎక్కడ ఉండాలి అనంటే హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉండాలని చెప్పి ఇవాళ ఫార్మా సిటీకి ప్రణాళిక చేస్తే అదే ఫార్మా సిటీని ఈరోజు గుండు కొట్టించి ఆ భూమిని మొత్తం కూడా రియల్ ఎస్టేట్కి మలిచి ఈరోజు అంబానీ కొడుక్కి అక్కడ ఒక సఫారీ పెట్టడం కోసం రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచడం కోసం నువ్వు ఇలా ఫ్యూచర్ సిటీ అని పెట్టి అజయ్ దేవగన్కి నువ్వు పెట్టేసేసి అక్కడ ఒక ఫిల్మ్ సిటీ, లేదు అంటే ఈ వంతారా అనేటువంటిది ఒకటి ఆ అంబానీకి అప్పచెప్పడం కోసం అదానీకి అప్పచెప్పడం కోసం కాదు కదా. ఫార్మా సిటీ అంటే ఇవాళ వరల్డ్లో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ మెజారిటీ వ్యాక్సినేషన్ హైదరాబాద్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. అనేక మెడిసిన్స్కి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. కాబట్టి ఫార్మాస్యూటికల్ హబ్ చేయడం కోసం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఫార్మాసిటీని డెవలప్ చేసి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి ఇలా ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని భూదందాకి తెరలేపాడు. అట్లాగే హిల్ట్ పేరుతోని ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు పారిశ్రామిక భూములన్నీ కొల్లగొట్టడం కోసం ఈరోజు హిల్ట్ పేరుతోని పెద్ద ఎత్తున ఒక దోపిడికి 5 లక్షల కోట్ల రూపాయల దోపిడికి ఈరోజు ప్రణాళిక వేసిండ్రు. ఇవాళ నియోపోలిస్ కోకాపేట 140 కోట్లు 150 కోట్ల రూపాయలు ఎకరం బలుకుతా ఉంటే నువ్వు ఈరోజు ఈ యొక్క హిల్ట్ పేరుతోని ఈ ఏదైతే పారిశ్రామిక భూములు ఉన్నాయో వాటి కన్వర్షన్ని 50 లక్షలకు ఎకరం, 1 కోటి రూపాయలకు ఎకరం. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అనేక సంస్థలు ఉన్నాయి. ఈ భూములన్నీ ఈరోజు కన్వర్షన్ చేయటం వల్ల కన్వర్షన్ చేయొద్దని మేము చెప్పలే, కానీ కన్వర్షన్లో ఉన్నటువంటి అవినీతి గురించి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంది. మీరు మాట్లాడేందుకు ఇవన్నిటినీ పక్కదారి పట్టించడం కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరుతో తిరుగుతూ ఉన్నాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. హామీలు విజయోత్సవాలకు మేము వ్యతిరేకం కాదు. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకొని మీరిచ్చిన హామీలను అమలు చేసి ప్రజలందరూ ఉంటే మీరు ఆ విజయోత్సవాలు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏమి చేశారని మీరు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు? 2, ఇంకో పక్క ముఖ్యమంత్రి ఏమో బహిరంగంగా పబ్లిక్గా చట్టాన్ని వైలేట్ చేసి మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ప్రతిపక్షాలను ఓడించండి అని చెప్పి ఎన్నికల కోడ్ ఉన్నా కానీ
జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి వ్యవహార శైలిని దున్నపోతు మీద కనుక వర్షం కురిసినట్టు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ముఖ్యమంత్రి బహిరంగంగా నిన్న మీటింగ్ పెట్టేసి యూనివర్సిటీ శంకుస్థాపన పేరుతోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార సభగా దాన్ని మార్చినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ ఉంది. మరి చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని అతిక్రమించి ఈరోజు విజయోత్సవాల పేరుతోని వివిధ కార్యక్రమాల పేరుతోని ఎన్నికల నియమ నిబంధనల్ని తుంగలో దొక్కుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘం సౌజ్యం చూస్తూ కూర్చోంది. అసలు ఎన్నికల సంఘం అనేది ఉందా అని లేదా అని అర్థం కావట్లేదు. భద్రాచలంలో ఒక అభ్యర్థిని ఆర్ఓ రిజెక్ట్ చేశాడు వివిధ కారణాల రీత్యా. ఇంకో అభ్యర్థి కాంట్రాక్టర్గా ఉంటే అతన్ని కూడా రిజెక్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది రిజెక్ట్ చేయమని. కలెక్టర్ గారు చెప్తారు ఇది మా పరిధిలోది కాదు, మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పారు. మరి నువ్వెందుకున్నావయ్యా కలెక్టర్ గారు, నువ్వు కూడా ఒక అధికారివి కదా, మరి నువ్వెందుకున్నావు ఇక్కడ అని అంటే మా పరిధిలో లేదు సార్ అన్నది. చివరికి తెలిసింది ఏంటి అంటే ఈ జిల్లా మంత్రులంతా ఆయన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మేము అధికార పార్టీ అభ్యర్థి, మాకు పరువు పోతుంది, భద్రాచలం 40,000 ఓట్ల గ్రామ పంచాయతీ, ఇక్కడ మాకు పరువు పోతుంది, కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అతను చేయదు. నిన్న ఏం చేశారు, ఆర్ఓ ఫైనల్ అథారిటీ అని చెప్పి మళ్ళీ రిజెక్ట్ అయిన క్యాండిడేట్ని నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేశారు. వన్స్ రిజెక్ట్ అయ్యి ఆర్ఓ సిగ్నేచర్ పెట్టిన తర్వాత మళ్ళా సబ్ కలెక్టర్ ఎట్లా యాక్సెప్ట్ చేశాడనేటువంటిది ఆ జిల్లా సబ్ కలెక్టర్కి లేకపోతే ఆ కలెక్టర్ గారికి తెలవాలి. అంటే అధికార పార్టీ ఒత్తిళ్లు ఏ విధంగా ఉందనేది మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని, ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేయడం కోసం ఈ విషయం చెప్పాం. అందుకోసం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిద్ర మత్తు వదలండి, మొద్దు నిద్ర వదలండి. ఈ రాష్ట్రంలో అన్ని సాంప్రదాయాల్ని తుంగలో తొక్కుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు ఆయన ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులందరూ కూడా అర్థం చేసుకోండి. నిన్న జరిగినటువంటిది మన్మోహన్ సింగ్ గారి యొక్క యూనివర్సిటీ, ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారి గౌరవాన్ని పెంచే విధంగా లేదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభగానే జరిగిందని మేము భావిస్తాను. ఖచ్చితంగా అందరూ దీన్ని ఖండించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.